నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక పక్క విద్యుత్ లోడ్ పెరుగుతూ ఉంటే నీటి వినియోగం పెరుగుతూ ఉంది. అలాగే కువైట్ లో బయట పనిచేసే కార్మికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే కువైట్ లోని వాతావరణం గురించి కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లోని ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తన యొక్క ప్రకటనలో ఈ రోజు ఆదివారం నుంచి క్లీబెన్ సీజన్ కువైట్ లో ప్రారంభమవుతుందని చెప్పి, ఈ సీజన్ లో వేసవి కాలంలోనే చివరి సీజన్ అని చెప్పి, అలాగే వేసవి కాలం చివరి దశకు చేరినట్లు ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క క్లీబెన్ సీజన్ 13 రోజుల పాటు ఉంటుందని చెప్పి, అలాగే ఈ యొక్క సీజన్ మనం చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, మధ్యస్థ వాతావరణం ఉంటుందని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లోనే వేసవి కాలంలో ఆఖరి సీజన్ కు చేరుకున్నామని చెప్పి, ఈ యొక్క క్లీబెన్ సీజన్ ఏదైతే ఉందో 13 రోజుల పాటు ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ సీజన్ ముగిసిన తర్వాత కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి, ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత ఆ పైన చలికాలం వస్తుంది కువైట్ లో. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 31వ తేదీ వరకు మనం చూసుకుంటే బహిరంగ ప్రదేశాలలో పనిని కూడా నిషేధించడం జరిగింది. కాబట్టి రాబోయే 13 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ మరియు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించడం జరిగింది. కాబట్టి బయట పనిచేసేవారు మీకేదైనా అలసట వచ్చినా నీరసం వచ్చినా సరే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలసటే కదా, నీరసమే కదా, ఏదన్నా జ్యూస్ తాగితే గానీ నీళ్లు తాగితే గానీ నీరసం తగ్గిపోతాదని చెప్పి ఆరోగ్యం పైన అలసత్వం వహించవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.